దేశవ్యాప్తంగా 2024వ సంవత్సరంలో వివిధ భాషల్లో సుమారు 400కు పైగా చలనచిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలకు గాను 2026వ సంవత్సరంలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డు యొక్క విజేతలను జూలై నెల 18 రోజున ప్రకటించారు. జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలను ప్రకటించే జ్యూరీ సభ్యుల యొక్క అధ్యక్షుడిగా మలయాళ దర్శకుడు జయరాజ్ పనిచేశారు. జాతీయ ఉత్తమ చిత్రము ఆర్టికల్ 370 హిందీ, జాతీయ ఉత్తమ దర్శకుడిగా రాజ్కుమార్ పెరియసామి చిత్రము అమరన్ తమిళము, జాతీయ ఉత్తమ నటులుగా ఈసారి ఇద్దరు సంయుక్తంగా గెలుపొందారు. వీరిలో మొదటి వ్యక్తి మలయాళ నటుడు మమ్ముట్టి చిత్రము బ్రహ్మయుగం. మమ్ముట్టి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుపొందడము ఇది 4వసారి. ఇతనితో పాటు గెలుపొందిన రెండో విజేత కార్తిక్ ఆర్యన్ చిత్రము చందు ఛాంపియన్ హిందీ, జాతీయ ఉత్తమ నటిగా యామి గౌతమ్ చిత్రము ఆర్టికల్ 370 హిందీ, బెస్ట్ పాపులర్ ఫిలింగా తెలుగు కల్కి 2898, ఉత్తమ బాలల చిత్రము 35 చిన్న కథ కాదు తెలుగు, బెస్ట్ ఫిలిం ఇన్ తెలుగు కమిటీ కుర్రోళ్ళు.